ఇల్లులు కూడా చూసినట్లయితే చూడండి, ఇంత చిన్న పల్లెటూరులో మంచి కార్లు, ఇల్లులు అంటే రైతులు ఎంత ధనవంతులో మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంత కంఫర్టబుల్గా ఉంటున్నారంటే పల్లెటూరులో అన్ని సదుపాయాలతోటి, ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, పెద్ద పెద్ద హోటల్స్ ఇలాగా. సో ఇది మన ఇచినోసకి రైల్వే స్టేషన్. ఇది నార్మల్ లోకల్ స్టేషన్. అక్కడ పైన కనిపిస్తుంది చూడండి, అది బుల్లెట్ ట్రైన్ స్టేషన్. సో కింద నుంచి బుల్లెట్ ట్రైన్ స్టేషన్కి వెళ్తాం అట్లాగా. సో బేసికల్లీ బస్ స్టాప్ నెంబర్ 9 అనమాట మనది. ఫర్ గెన్బికే అని ఉంది కదా, గెన్బికే దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇది వీకెండ్. సో సాటర్డే కాబట్టి 13:30, ఇప్పుడు 13:20 అవుతుంది. 13:30కి బస్ వస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ 3:29కి బస్ వచ్చేసింది చూడండి. ఎగ్జాక్ట్లీ 1 minute ముందు వచ్చేసింది బస్సు. సో అది టైమింగ్ అనమాట ఇక్కడ పల్లెటూరులో కూడా. సో ఫైనల్లీ వచ్చామండి గెన్బికే, ఈ ప్లేస్ పేరు. ఇది మన బస్సు గెన్బికే అనే ప్లేస్కి. ఓ సహారా గ్లాస్ పార్క్. ఓకే, ఇటువైపు సహారా గ్లాస్ పార్క్ చూడండి. ఇది ఈ చిన్న టౌన్లో గాడ్జ్ ఉంది. 2 పార్క్స్ ఉన్నాయన్నమాట. ఈ బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో, ఈ బ్లూ కలర్ పాత్ తీసుకుంటే కనుక మనకి అట్లీస్ట్ 70 minutes పడుతుంది కంప్లీట్ చేయడానికి. అది గ్రీన్ కలర్ పాత్ తీసుకుంటే దిస్ ఈజ్ అరౌండ్ 30 minutes అనమాట. సో ఎట్లాగో నాకు చాలా టైం ఉంది కాబట్టి నేను 70 minutes మెల్లగా నడిచి అంతా కవర్ చేస్తాను 70 minutesది. అండ్ డిస్టెన్స్ ఇస్ అబౌట్ 2.5 kilometers ఇక్కడ. సో 2.5 kilometers డిస్టెన్స్ మెల్లగా నడుచుకుంటూ వెళ్దాము. ఫుడ్ ఏం తినలేదు. సో ఇక్కడ ఏమన్నా ఉంటే కనుక తీసుకుంటాను, ఎందుకంటే మనకి ఆఖరి బస్సు ఏదైతే ఉందో 6ంటికి ఉంది. అండ్ ఇప్పుడు మనకి 4 అయింది. సో 2 hours ఉంది కాబట్టి మెల్లగా కవర్ చేయొచ్చు 70 minute కోర్స్ని. ఇంకా ఆటమ్ స్టార్ట్ అవ్వలేదు కానీ మనకి చెట్లు రంగు మారటం కనిపిస్తుంది. మేపుల్ ట్రీస్ ఇవి. మేపుల్ ట్రీస్ ఆర్ డార్క్ ఆరెంజిష్ చూడండి. సో మెయిన్ రోడ్ నుంచే వెళ్ళాలి మనం. ఇది నదీ తీరం నుంచి వెళ్ళాలనుకున్నాను కానీ ఇక్కడ గేట్స్ వేసేసి ఉన్నాయి. సో కొంచెం ఏ రోడ్ నుంచి అయితే వెహికల్స్ వెళ్తున్నాయో, నేచర్, సో ఏ రోడ్లోంచి అయితే వెహికల్స్ వెళ్తున్నాయో అదే రోడ్లోంచి మనం వెళ్ళాలి. చూద్దాం మెల్లగా. మనకి గంటన్నర టైం ఉంది కాబట్టి ప్రశాంతంగా వెళ్ళి కవర్ చేయొచ్చు మొత్తం. పంట పొలాల మధ్యలోంచి వెళ్ళాలి ఈ బ్రిడ్జిని చూడటానికి. చిన్న ఏరియాలో కూడా పెంచుతున్నారు మొక్కల్ని. ఇదిగోండి ఇలా ఉంటుంది మనకి జపాన్లో పల్లెటూరులో. అండ్ ఈ పల్లెటూరులో విజిటర్స్ కోసం ఇది హోటల్ అనమాట. ఇత్సుకుషి హోటల్ పేరు. సో అందులో ఆన్సైన్ కూడా ఉంది, హాట్ వాటర్ బాత్స్ ఉన్నాయి. అండ్ పక్కన మళ్ళీ మోస్ట్లీ రైతుల ఇల్లులు ఉండొచ్చు ఇవన్నీ. అక్కడ తిరుగుతుంది కదా, తిరిగేది ఏంటంటే సలూన్ అని, హెయిర్ సలూన్. జపాన్లో ఇట్లా బ్లూ ఇంకా రెడ్ సింబల్ ఉండి ఇట్లా తిరుగుతూ ఉంటే దట్ ఇండికేట్స్ అ సలూన్. సో ఈ బిల్డింగ్ RYU అని ఉంది కదా, దట్స్ అ హెయిర్ సలూన్. బ్యూటిఫుల్. వావ్. ఇది చిన్న చిన్న రోడ్లు. వ్యూ చూడండి అండి ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఇల్లులు కూడా చూసినట్లయితే చూడండి, ఇంత చిన్న పల్లెటూరులో మంచి కార్లు, ఇల్లులు అంటే రైతులు ఎంత ధనవంతులో మీరు ఆలోచించండి. ఇక్కడ ఇంత కంఫర్టబుల్గా ఉంటున్నారంటే పల్లెటూరులో అన్ని సదుపాయాలతోటి, ఎలక్ట్రిసిటీ లైన్స్, ఇంటర్నెట్ కనెక్షన్లు, పెద్ద పెద్ద హోటల్స్ ఇలాగా. నెక్స్ట్ టైం నేను ఏం చేస్తాను అంటే, ఇట్లా జపాన్లో పల్లెటూరుకి వచ్చినప్పుడు సైకిల్ రెంటల్స్ ఉంటాయి చుట్టుపక్కల. ఒక సైకిల్ రెంటల్ తీసుకుని మొత్తం పల్లెటూరు అంతా తిరుగుదాం. ఎందుకంటే భలే ఫీలింగ్ ఉంటుంది పల్లెటూరులోకి రాగానే. నాకు ఎప్పుడైతే జపాన్లో పల్లెటూరులోకి వెళ్ళానో చాలాసార్లు,
చాలా ఎక్కడో మరో ప్రపంచానికి వెళ్ళినట్టు ఉంటుంది. ఇదిగోండి వాటర్ సౌండ్, ఫ్రెష్ వాటర్ సౌండ్ ఇలాగా. అండ్ మొత్తం గ్రీనరీ, ఇది కంప్లీట్ గ్రీనరీ అన్నమాట. ఇట్లా ఉంటుంది ఇక్కడ పల్లెటూరు. సో వర్త్ ఇట్ అనమాట. బేసికల్లీ జపాన్లో పల్లెటూరు విజిట్ చేయటం ఈజ్ అ టూరిస్ట్ ప్లేసే. ఇంకా పల్లెటూరు అంత బాగుంటుంది. ఈ మేపుల్ ట్రీ చూడండి ఎంత రెడ్గా ఉందో. వావ్, బ్యూటిఫుల్. ఏదో కాటేజెస్ లాగా ఉన్నాయి ఇవి. అటు ఐ థింక్ పర్వతాలు కనిపిస్తున్నాయి, ఎలివేషన్. ఓకే, మన ఫస్ట్ వ్యూ పాయింట్కి వచ్చాము. ఇక్కడ కనిపించే బ్రిడ్జ్ ఇస్ అ వ్యూ పాయింట్ అనమాట. సో వెళ్దాం వ్యూ పాయింట్కి. కానీ ఐ రియలీ లవ్ దిస్ ప్లేస్. ఈ పల్లెటూరుని వదిలి వెళ్ళాలనిపించలేదు. చూడండి ఎంత కామ్గా. సో ఇది మన బ్రిడ్జ్. Certain hunting equipment prohibited in the area, like guns. ఈ బ్రిడ్జ్ పేరు చోజాతాకి బ్రిడ్జ్. అండ్ చోజాతాకి బ్రిడ్జ్ నుంచి చూసినట్లయితే కనుక, ఓకే, సో దిస్ ఈస్ ద వ్యూ. నా రైట్ సైడ్కి ఇలాగ మనం యాక్చువల్లీ కింద వరకు వెళ్ళొచ్చు, ఎందుకంటే అది డెప్తే కాదు అసలు. అక్కడ రాళ్ళు కూడా మునగలేదు సరిగ్గా, సో అది డెప్త్ కాదు. అందుకని అక్కడ చూడండి కొండ మీద నుంచున్నారు. పెద్ద పెద్ద బంగ్లాలు ఇవన్నీ. చిన్న చిన్న ఇల్లులు కాదు ఈ పల్లెటూరులో. ఎంత ఒక ప్యాలెస్ లాగా కట్టుకున్నారు, చిన్న ప్యాలెస్ లాగా. చిన్న ప్యాలెస్ ఏంటిది, పెద్ద ప్యాలెస్సే. ఇలా ఉంటుంది ఇక్కడ రైతుల లైఫ్ స్టైల్. కార్లు ఖచ్చితంగా ఉంటాయి రైతులకి. అండ్ రిచ్ రైతులు అయితే ఇట్లా కట్టుకుంటారు. అండ్ ఇక్కడ మనకి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. అక్కడి నుంచి హెవీ వాటర్ ఫ్లో వస్తుంది. అది కూడా అక్కడ దిగి కొంచెం నీళ్ళలో తడుస్తున్నారు ఇద్దరు. సో దిగచ్చు అనమాట. బట్ లుక్ ఎట్ ద ఫార్మేషన్ ఆఫ్ రాక్స్. ఈ విధంగా మొత్తం ఈ ఏరియా. కానీ మన కోర్స్ అనేది అటువైపు. సో మనం ఫస్ట్ పాయింట్ చూసాము, సెకండ్ పాయింట్ వైపు వెళ్దాం నడుచుకుంటూ. ఐ థింక్ మనం ఇంత దూరం వచ్చి మేబీ 2.5 కిలోమీటర్స్లో 1 కిలోమీటర్ నడిచాము ఇప్పటికి. టైమ్ ఈజ్ 4:35. నా రిటర్న్ ట్రైన్ వచ్చేసి 7:22కి. 7:22 ఎందుకు అంటున్నానంటే ఎగ్జాక్ట్లీ 7:22కి ట్రైన్ వస్తుంది అకార్డింగ్ టు ద టైం టేబుల్. సో 7:21కి నేను ప్లాట్ఫామ్ మీద ఉన్నా సరిపోద్ది. ఇలాగా మనకు చాలా టైం ఉంది, 3 hours టైం ఉంది ఇంకా. సో మెల్లగా కవర్ చేసి లాస్ట్ బస్ వచ్చేసి 6:10కి నాకు. సో 1.5 hour. ఐ థింక్ ఇది ఇంకొక 30-40 మినిట్స్లో కవర్ అయిపోతుంది కోర్స్ అంతా. దగ్గరలో ఏమైనా రెస్టారెంట్ ఉంటే లోకల్ ఫుడ్ ఏమైనా ఉంటే అది తెలుసుకుని ఆ లోకల్ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాము ఉన్న హాఫ్ అన్ అవర్లో. సో దట్ ఈ ప్లేస్కి మళ్ళీ నేను ఎప్పుడు వస్తానో తెలీదు. నాకు కాన్ఫరెన్స్ ఉంది కాబట్టి నేను అటు నుంచి ఇటు తిరిగి వచ్చాను ఇక్కడికి. మేబీ మళ్ళీ ఇక్కడికి రాకపోవచ్చు. సో అందుకనే దొరికిన ప్రతి ఛాన్స్ యూజ్ చేసుకుని వెళ్ళే ప్రతి ప్లేస్కి వెళ్తున్నాను ఉన్న తక్కువ టైంలో కూడా. మోర్ హౌసెస్, పెద్దయినా ఇలాగా ప్రశాంతమైన లైఫ్ గడుపుతున్నారు ఇంకా రిటైర్మెంట్ లైఫ్లో. ఎటువంటి శబ్దాలు లేకుండా, ఎటువంటి ట్రైన్ శబ్దాలు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ శబ్దాలు లేకుండా ఇలా బ్యూటిఫుల్గా మెయింటైన్ చేసుకున్నారు అందరూ వాళ్ళ గార్డెన్స్ని. కానీ చూడండి, ఒక ఫామ్ హౌస్ ఇది. యాక్చువల్లీ లిటరల్ ఫామ్ హౌస్ ఇది. ఇల్లుని ఫామ్ హౌస్ లాగా తయారు చేసుకుని మంచి డిష్ టీవీ కనెక్షను, పైన యాంటీనా అండ్ ఏసీ కూడా ఉంది చూడండి. సో ఇది వాట్ అ బ్యూటిఫుల్ వ్యూ. ఆర్కిటెక్చర్ చూస్తున్నారా? ఇట్లా ఉంటాయి మనకి గుడిసెలు. పల్లెటూరులో గుడిసెలు ఇట్లా ఉంటాయి. ఇక్కడ
భలే నీట్గా మెయింటైన్ చేశారు. ఆర్కిటెక్చర్ ఇస్ సో క్లీన్ అండ్ నీట్. ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. ఇది ట్రెడిషనల్ జాపనీస్ ఒక గుడిలాగా ఉంది చూడండి. ఆ పైనంతా గుడిసెలాగా ఉంది. ట్రెడిషనల్ జాపనీస్ ఓల్డ్ హిస్టారిక్ జాపనీస్ గుడిసెలాగా ఉంది. బట్ ఖచ్చితంగా చాలా హైటెక్ ఉంటుంది. ఇది చూడండి, ఇంత పల్లెటూరులో కూడా అర్జెన్సీ ఉంటే కనుక, ఫోన్ డెడ్ అయితే కనుక ఇదిగోండి టెలిఫోన్ బూత్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇప్పుడు మనం ఇందాక ఎంటర్ అయిన బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము. సో దిస్ ఈజ్ ద సెకండ్ వ్యూ పాయింట్. మనం ఇందాకే చూసాం ఈ వ్యూ పాయింట్ని. సో మనం ఏం చేద్దామంటే ముందుకెళ్ళి థర్డ్ వ్యూ పాయింట్ చూసి అట్లా రౌండ్గా తిరిగి మళ్ళీ ఇక్కడికి వద్దాం. సో ఒకసారి ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాంటిది ఉంది, కిందకి వెళ్ళి చూద్దాం. మనకి టైం ఉంది ఇంకా. వీ హ్యావ్ 1 more hour. సో 15-20 minutesలో మొత్తం అయిపోద్ది కాబట్టి ఒకసారి చూద్దాం కిందకి వెళ్ళి యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్. ఓకే, ఇక్కడ అంతా పాకుడు. సో బెటర్ బీ కేర్ఫుల్. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ సిట్టింగ్ స్పాట్ ఉంది కూర్చోడానికి. బట్ వ్యూ చూద్దాం. వ్యూ కోసం వచ్చాను. ఆ పైనుంచి వచ్చాము మనం, రోడ్ మీద నుంచి. ఇది వ్యూ. అండ్ లెట్స్ సీ. ఓకే, సో ఇక్కడ రోప్ వేసేసారు. సో రోప్ వేసారు కాబట్టి దిస్ ఈస్ ద లాస్ట్ పాయింట్. అండ్ అది ఇట్ ఈస్ స్టిల్ ఫైన్. బేసిక్గా అక్కడ వరకు కూడా వెళ్ళచ్చు. బట్ ఇక్కడ థర్డ్ వేసారంటే బెటర్ నాట్ ఎంటర్. సో ఇదన్నమాట వ్యూ. ఇక్కడ మోకాళ్ళ లెంత్ కూడా లేవు నీళ్ళు, బట్ ఈ విధంగా పారుతుందన్నమాట మొత్తం. అండ్ ఇక్కడ ఫ్రెండ్స్తో వస్తే కూర్చుని టైంపాస్ చేయడానికి ఇలాగా. ఇది మన ఫైనల్ వ్యూ పాయింట్, గోరాంబా బ్రిడ్జ్. ఓకే, సో గోరాంబా బ్రిడ్జ్ అది. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జెస్ ఉంటాయి చూడండి, మనకి ఇట్లా చెక్కతోటి కట్టి ఊగుతూ ఉంటాయి. సో అట్లాంటి బ్రిడ్జెస్ ఇవి. ఇది ఈ పర్టికులర్ బ్రిడ్జ్ ఇస్ దాట్ గోరాంబా బ్రిడ్జ్. సో ఇది మన ఫైనల్ వ్యూ పాయింట్. చూద్దాం గోరాంబా బ్రిడ్జ్. ఇక్కడ ఎంత బాగుందంటే మంచిగా టూరిస్ట్స్ అనే కాదు, ఊరినే వచ్చి కూర్చుని పార్క్ లాగా ఇట్లా బెంచెస్ ఉన్నాయి, మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చు, టైం స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతోటి. అండ్ ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది గోరాంబా బ్రిడ్జ్ ఫైనల్ వ్యూ పాయింట్ యొక్క ఎంట్రీ ఇది. ఓకే, ఇదిగోండి. సో బేసికల్లీ ఐ థింక్ ఈ గోరాంబా బ్రిడ్జ్కి అటు ఎగ్జిట్ లేదు, కానీ ఊగుతుంది. ఓకే, ఐ కెన్ ఫీల్ ఇట్. ఇదిగోండి, ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ మీద నేను ఒక్కడనే ఉన్నా, బట్ యూ కెన్ సీ భలే రిఫ్లెక్ట్ అవుతుంది సన్లైట్. సో ఇదన్నమాట గార్జ్. అండ్ ఇటువైపు చూస్తే చాలా కామ్గా, చాలా ప్రశాంతంగా ఉంది. ఇటువైపు మెల్లమెల్లగా కదులుతున్నాయి నీళ్ళు. సో అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ డెప్తే లేదు, సో ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి నీళ్ళు. కానీ ఇక్కడ ఎంత లోతుందంటే చూడండి ఎంత కామ్గా ఉందో. సో లాజికల్లీ ఇక్కడ డెప్త్ చాలా ఎక్కువ ఉంది. అక్కడ కనిపిస్తున్నాయి కూడా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా కింద నీళ్ళలోకి ఉన్నాయి. సో డెప్త్ ఎక్కువ ఉంది ఇక్కడ. ఓకే, ముందు నో ఎంట్రీ ఉంది. ఎంట్రీ ఉందా చూద్దాం. బట్ మొత్తం బ్రిడ్జ్ ఊగుతుంది. గోరాంబా బ్రిడ్జ్ మన ఫైనల్ వ్యూ పాయింట్ చూసారు కదా ఇది. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ వ్యూ పాయింట్. ఈ పర్టికులర్ పల్లెటూరులో ఏదైతే వచ్చామో మనం ఇంత దూరంకి, సో ఈ స్వింగింగ్ బ్రిడ్జ్ ఈజ్ ద ఫైనల్ వ్యూ పాయింట్. సో ఇది గోరాంబా బ్రిడ్జ్. ఓకే, మెల్లగా జాగ్రత్తగా వెళ్దాం, ఊగుతుంది ఫుల్గా. ఓకే, there is entry here. ఓకే, అండ్ ఇక్కడ రాగానే ఇక్కడ పైకి ఎక్కేయటమే, ఇలాగా పైకి మెట్లు. ఇది మన గోరాంబా బ్రిడ్జ్. అండ్ రాగానే పైకి మెట్లు. మన ఫైనల్ వ్యూ పాయింట్ కూడా కవర్ అయిపోయింది. సో సక్సెస్ఫుల్లీ మనం మన 3 వ్యూ పాయింట్స్ని కవర్ చేసేసాం ఇక్కడ. దిస్ ట్రిప్ ఈజ్ సక్సెస్ఫుల్. ఏదైతే పల్లెటూరుకి వచ్చానో ఇంత దూరం ట్రైన్ మారి బస్సులు మారి, దిస్ ఈజ్ ద ఫైనల్ డెస్టినేషన్ గైస్. మనం రీచ్ అయ్యాము అండ్ కంప్లీట్ చేసాము మొత్తం. సో
ఇది బేసిక్గా ఎవరు లేరు ఇక్కడ, నేను ఒక్కడనే ఈ మొత్తం ఏరియాలో. చూడండి వెనకాల కనిపించలేదు, నాకు ముందు ఎవరు కనిపించలేదు. సో మనమే ఇక్కడంతా ఉన్నది. సో ఇప్పుడు ఇక్కడ లోకల్ వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళు ఏమన్నారంటే 4 తర్వాత మొత్తం క్లోజ్ బేసిక్గా. అంటే 4-5 తర్వాత రెస్టారెంట్స్ కానీ ఇవి కానీ ఉన్నా ఏమి ఉండవు ఇక్కడ. సో ఇవన్నీ క్లోజ్. సో ఇక్కడ చూడటానికి ఏం లేదు బేసిక్గా. ఇప్పుడు నేను ఏదైనా స్వీట్స్ కానీ అవి కానీ టేస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ మనకి లేవు ఏమీ. కాబట్టి నేను ఇప్పుడే వెంటనే ఉన్న బస్ ఏదైతే ఉందో 5 మినిట్స్లో బస్సు ఉంది, దాంతో రిటర్న్ అయ్యి ఇక్కడ బంద్ చేస్తున్నారు కూడా, చూడండి షటర్ శబ్దాలు వస్తున్నాయి. సో 5 మినిట్స్లో రిటర్న్ అయ్యే బస్సు యొక్క రిటర్న్ తీసుకుని నేను స్టేషన్ దగ్గరికి వెళ్తాను. అక్కడ ఏదైనా రెస్టారెంట్లో కూర్చొని కొంచెం లైట్ డిన్నర్ లాంటివి చేసి డైరెక్ట్ ట్రైన్ ఎక్కేసి పడుకుంటా. ఇంకా 2.5 hours మనకి టోక్యో ఇక్కడ నుంచి, ఈ చినోసెకి అనే స్టేషన్ నుంచి. సో ఐ థింక్ ఇంకో 4 మినిట్స్లో బస్సు వస్తుంది. చూద్దాం, ఒకవేళ ముందు ఏమైనా ఉంటే కనుక ఐ విల్ డెఫినెట్లీ గో ఫార్వర్డ్. ఇది సహారా గ్లాస్ థీమ్ పార్క్ అనమాట. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది క్లోజ్ అయిపోయి ఉంది. మొత్తం గ్లాస్ ఆర్ట్ అనమాట, ఇది కంప్లీట్ గ్లాస్. సో ఒకసారి చూద్దాం లోపల ఏమైనా ఉందేమో అని. బట్ ఇప్పుడు కంప్లీట్ క్లోజ్ అయిపోయింది కాబట్టి దెర్ ఈజ్ నో యూస్. సో ఇది సహారా గ్లాస్ థీమ్ పార్క్ అండ్ ఇది దాని ఎంట్రీ. అండ్ ఇక్కడ బస్ స్టాప్ అనమాట. అండ్ ఫైనల్లీ ఇదిగోండి మొత్తం ఇక్కడ చాలా పురాతనమైన రస్ట్ పట్టేసిన ఐరన్, అంటే ఎంత ఓల్డో తెలుస్తుంది మనకి ఇక్కడ గ్లాస్. సో ఇది మన బస్ స్టాప్. ఫైనల్లీ ఇంకో 2 నిమిషాల్లో బస్ రావాలి. ఎగ్జాక్ట్లీ టైం కండి 5:10 బస్ యొక్క టైం. అండ్ 5:10కి అది కూడా బస్సు వచ్చేసింది. సో ఇది బస్ స్టాప్, ఇక్కడ నుంచి ఎక్కేయటమే బస్సు. సో ఇది మన బస్ అనమాట, ఇచినోసెకి స్టేషన్కి వెళ్ళే బస్. దిగేసామండి మనం ఇచినోసెకి స్టేషన్ దగ్గర. సో బ్యాక్ టు ఇచినోసెకి స్టేషన్. అండ్ ఇక్కడ పోకీమాన్ విత్ యూ అని ఉంది. సో స్పెషల్ పోకీమాన్ ట్రైన్ ఈ స్టేషన్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్ ఇంకా లంచ్ ఏం చేయలేదు, జస్ట్ చిన్నగా చాక్లెట్స్ అని డ్రింక్స్ అని ఇట్లా తాగుతూ వచ్చాను అనమాట దారమ్మట. ఇప్పుడు 5:30 అయింది, 7:22కి నా ట్రైన్ ఇదే స్టేషన్లో. అండ్ మ్యాప్లో చూస్తే ఇక్కడ నుంచి ఒక 5 minutes దూరంలో ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అంటే జపాన్లోని ఈ పల్లెటూరులోని రైల్వే స్టేషన్ దగ్గర ఇండియన్ రెస్టారెంట్ ఉంది. సో ఒకసారి ఆ ఇండియన్ రెస్టారెంట్ ఎట్లా ఉంది, ఆ మెనూ ఏంటి అదంతా చూసి కొంచెం హెవీగా లంచ్ డిన్నర్ కలిపి చేసినట్టు ఉంటుందని. 5:30 అవుతుంది, బట్ కొంచెం హెవీగా చేసి ట్రైన్ ఎక్కేసి పడుకుంటా ఇంకా. సో ఆ ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ నుంచి 2 నిమిషాలు వాకింగ్ అని చూపిస్తుంది, చూద్దాం. అండ్ ఇప్పుడు ఓపెన్ కూడా ఉంది, 5:30కి రెస్టారెంట్ ఓపెన్ ఉంది. సో ఆ రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేసి దెన్ లాకర్లోని లగేజ్ తీసుకుని మనం ట్రైన్ ఎక్కేద్దాం. అండ్ ఇది మన ఇండియన్ రెస్టారెంట్ ఇక్కడ ఇచినోసెకి స్టేషన్ దగ్గర. సో లెట్స్ గో, ద రెస్టారెంట్ ఈజ్ ఓపెన్. సో ఇదిగోండి ఇండియన్ రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ పేరు బ్యాంజన్ అంట. ఇట్ ఈస్ ఓపెన్ ఫ్రమ్ 5. ఇప్పుడు 5:30 అయింది. సో రెస్టారెంట్ ఈజ్ ఓపెన్. సో చూద్దాం ఇచినోసెకిలోని ఈ రెస్టారెంట్లో మనకి మెనూ ఎట్లా ఉంది, రేట్లు ఎట్లా ఉన్నాయి, రెస్టారెంట్ ఎట్లా ఉంది అన్నీ చూద్దాం. సో ఇదండి మన రెస్టారెంట్. నేనే ఫస్ట్ కస్టమర్ ఇప్పుడు లంచ్ తర్వాత. అండ్ దిస్ ఈజ్ అవర్ ఇండియన్ రెస్టారెంట్. అయితే ఇండియా, జపాన్ ఇంకా నేపాల్ ఫ్లాగ్స్ ఉన్నాయి. శ్రీకృష్ణుడి ఫోటో అండ్ గణేశుడి ఫోటో ఉంది. అండ్ ఇక్కడ శివుని ఫోటో, గణేశుడి ఫోటోస్, లక్ష్మీదేవి ఫోటో. అండ్ మంచి బుక్స్ ఉన్నాయి. 0 to 1 ఈ బుక్ నేను చదివాను, ఇట్స్ అ వెరీ గుడ్ బుక్. థింక్ అండ్ గ్రో రిచ్ కూడా చదివాను. అండ్ కిందే ఉన్నాయి తాజ్మహల్. సో ఇది బేసికల్లీ మన రెస్టారెంట్. ఇక్కడ ఇంత మారుమూల గ్రామంలో మన రెస్టారెంట్ ఇది. అండ్
మనకి ఎండిహెచ్ గరం మసాలాలు అన్నీ డిస్ప్లేలో ఉన్నాయి మొత్తం. సో ఇలాగా మనకి ఇండియన్ రెస్టారెంట్. तो इधर में मैं ये समोसा भी है क्या? समोसा नहीं है अभी. नहीं है अभी खत्म. अभी है. अभी है. ओके ओके ओके. लस्सी ओके गॉट इट. चलो ठीक है, मैं अभी ऑर्डर देता हूँ. थैंक यू. आप कैसे हैं? मैं इंडिया से हूँ. इंडिया कौन सा जगह? मैं हैदराबाद. अच्छा ठीक है. थैंक यू. सो एक लेडी सेट कीजिए. इसमें करी चेंज कर सकते हैं क्या? सकते. तो आपका स्पाइसी करी कौन सा है इसमें? स्पाइसी है तो इधर डालेगा. कितना स्पाइसी? अच्छा मटन करी कीजिए. हाँ बोलिए. मटन करी थोड़ा मीडियम स्पाइसी कीजिए. 3 लेवल. बाकी चीज़ नान और सैलड टिक्का रहने दीजिए. इसमें से कॉफ़ी दीजिए. अच्छा ठीक है. अपना कोल्ड कॉफ़ी. अच्छा ठीक है. ఐస్ కాఫీ. థ్యాంక్ యూ. వెల్కమ్. బేసికలీ నేను ఇది ఆర్డర్ చేశాను అనమాట. లేడీస్ సెట్ ఆర్డర్ చేశాను ఎందుకంటే అన్ని ప్రైస్లో ఇది తక్కువ ఉంది. ఇది బేబీ సెట్, మరి ఇది మనకి ఇవ్వరు కాబట్టి లేడీస్ సెట్. అండ్ ఇందులో చాలా ఓన్లీ బటర్ చికెన్ కర్రీ అని పెట్టారు, బట్ మన కోసం కస్టమైజ్ చేశారు. నేను మటన్ కర్రీ తీసుకున్నాను. అండ్ ఇక్కడ లస్సీ మెన్షన్ చేశారు. లస్సీ ప్లేస్లో నేను కోల్డ్ కాఫీ అన్నాను. సో మన కోసం స్పెషల్ కస్టమైజ్డ్ లేడీస్ సెట్. అండ్ ఇక్కడ రేట్స్ చూసినా కూడా నార్మల్ రేట్స్. జపాన్లో అన్ని రేట్స్ ఇట్లానే ఉంటాయి మనకి. ఒక సెట్ అంటే 1400 yen అని, కానీ కర్రీ అంటే 950 yen. దీస్ ఆర్ ఆల్ నార్మల్ రేట్స్ అనమాట. 950 yen అంటే మీరు ఒక 500 రూపీస్ వేసుకోండి. సో 500 రూపీస్. అండ్ ఇలాగా నాన్లో కూడా హనీ చీజ్ నాన్ అని, కోకోనట్ నాన్ అని, గార్లిక్ నాన్ అని రకరకాల నాన్స్ ఉంటాయి. అండ్ వెనక్కి తిప్పి చూస్తే గ్రీన్ సలాడ్, చికెన్ సలాడ్, ఫ్రైడ్ పొటాటోస్, పాపడ్. ఇక్కడ కూడా రెండు అప్పడాలు 200 yen అంటే 100 రూపీస్. 100 రూపాయలకి 2 అప్పడాలు. అండ్ సమోసాలు 2 సమోసాలు 130 రూపాయలు 2 సమోసాలు. అండ్ వీ హ్యావ్ తందూరి టిక్కా, ఇవన్నీ కబాబ్స్. అండ్ డ్రింక్స్లో లస్సీ ఇవన్నీ ఉన్నాయి. సో మనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ సాటిస్ఫై అయిపోయినాయి ఈ రెస్టారెంట్లో. వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఓకే సో ఇది థ్యాంక్ యూ. వావ్, ఇదండి మన చీజ్ నాన్, బ్లాక్ కాఫీ, కోల్డ్ కాఫీ అండ్ కర్రీ అండ్ మంచిగా గార్నిష్ చేసి. సో మొత్తానికి కడుపు నిండా తినేసి ఫైనల్లీ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను. नमस्ते. థ్యాంక్ యూ. होटल में सब आइए, स्वागत है. ఎస్ ఇచినోసేకి స్టేషన్ నుంచి 2 minutes वॉकिंग बस. स्टेशन के नजदीक में है. చాలా దగ్గర. ఇచినోసేకి ఎవరు వచ్చినా కూడా ప్లీజ్ కమ్ టు దిస్ रेस्टोरेंट. ओके भाई, थैंक यू वेरी मच. थैंक यू. खुशी लगा आपसे. बहुत अच्छा लगा आपका खाना खा के. थैंक यू वेरी मच. हमारा खाना मिलता है ना उधर का. हाँ हमारा एशियन खाना मिलता है इधर का. लोग कभी हम भी खाती है लेकिन वो ज्यादा पसंद नहीं. हमारा मसालेदार है. इधर का स्वीटनेस होता है. हाँ, बट फिर भी आपका बहुत अच्छा लगा. आपका चीज नान बहुत अच्छा था. अच्छा ठीक है भाई साहब. थैंक यू भाई. थैंक यू. ठीक है भाई, फिर मिलेंगे. अच्छा ठीक है. థ్యాంక్ యూ బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఎన్ని దేశాలు తిరిగినా కూడా మన వాళ్ళని కలిసి మన ఫుడ్ తింటే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. అంత ప్రశాంతంగా ఉంటుంది. సో చాలా బాగా మాట్లాడారు. చాలా ఫుల్గా కస్టమైజ్ చేసి మరీ తినిపించారు నాకు ఫుడ్. సో మనకి డిన్నర్ కూడా అయిపోయింది. 6:40 అయింది. ఇప్పుడు 7:22కి మన బుల్లెట్ ట్రైన్. 40 minutes ఉంది. బట్ ఎనీవే నేను స్టేషన్ దగ్గరకు వచ్చేసాను. సో ఎగ్జాక్ట్లీ 7:22 కాబట్టి కొంచెం లాకర్లోంచి లగేజ్ తీసుకుని మనం బుల్లెట్ ట్రైన్ ట్రాక్స్ దగ్గరికి వెళ్దాం. ఫైనల్లీ 6:30కి. సమ్మర్ కాబట్టి ఇంకా ఎండ ఉంది ఇక్కడ. 6:30 అయినా కూడా మనకి ఎండ ఉంది బాగా. కొంచెం సన్లైట్ ఉంది బాగా. ఇచినోసేకి స్టేషన్. ఫైనల్లీ ఐ మిస్ దిస్ స్టేషన్. మంచి మెమరీస్ ఇచ్చిన రైల్వే స్టేషన్ ఇది ఇచినోసేకి. ఈ స్టేషన్ ఈజ్ నోన్ ఫర్ పోకిమాన్ ట్రైన్ అనమాట. పికాచు ట్రైన్ అంటారు దాన్ని. సో పికాచు ట్రైన్కి పాపులర్ ఈ ఇచినోసేకి స్టేషన్. ఈ స్టేషన్ నుంచి పికాచు ట్రైన్ స్టార్ట్ అవుతుంది. ఇదిగోండి, పోకిమాన్ విత్ యూ అని. సో పెద్ద పికాచు స్టాచ్యూ. అండ్ ఇట్లా ఉంటుంది పికాచు ట్రైన్. దీనికి 1 month ముందు రిజర్వేషన్ చేసుకోవాలి మనం ఈ ట్రైన్ ఎక్కడానికి. చూడండి ఇక్కడ కూడా మొత్తం అద్దాల మీద పికాచు. అదిగోండి
ఈ ట్రాక్ నుంచి పికాచు ట్రైన్ ఉంటుంది. మనం వెళ్ళాల్సింది షింకాన్సెన్ బుల్లెట్ ట్రైన్స్. పోకిమోన్ ఫ్యాన్స్ అందరికీ మీ అందరికి ఒక క్వశ్చన్ అనమాట. పికాచు ఏదైతే ఉందో, పికాచు ఏ జంతువు? పిల్ల, ఎలుక? ఇది మీరు కమెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే నాకు కూడా లేట్ రియలైజేషన్ అయింది పికాచు గురించి. యమబిగో 66 అని ఉంది కదా, టోక్యో 9:22 ట్రైన్ మనది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీద వస్తుంది. సో దిస్ ఇస్ ప్లాట్ఫామ్ నెంబర్ 12. 7:22కి మన ట్రైన్ అయితే 7:20కి వచ్చేసింది చూడండి ఎగ్జాక్ట్లీ. సో ఇది మన బుల్లెట్ ట్రైన్ వస్తుంది. సో మన బుల్లెట్ ట్రైన్ వచ్చేసింది, మన టోక్యో వెళ్ళిపోదాము. సో ఇదండి మన విలేజ్ కంప్లీట్ టూర్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం.